ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగంను చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. సెప్టెంబర్ నెల 28వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగంను చదువుచున్నాను. వాక్య భాగము, నాయందు మీకు సమాధానము. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 33వ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను. సంతోషానికి ధన్యతకు తేడా ఉంది. అపోస్తులైన పౌలు చెరసాల బాధలు త్యాగాలు భరించలేనంతగా అనుభవించాడు. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ ఆయన ధన్యత నొందాడు. ఈ పరిస్థితుల్లో యేసు చెప్పిన నవధన్యతలు పౌలు జీవితంలో నెరవేరాయి. ఒక ప్రఖ్యాత వయోలిన్ కళాకారుడు ఎప్పటిలాగానే ఒకరోజు తన సంగీత కచేరీలో ఒక అంశాన్ని ముగించి అందరూ ఆనందంతో చప్పట్లు కొడుతుంటే హఠాత్తుగా తన వయోలిన్ వంక చూసుకున్నాడు. అది తన సొంత వయోలిన్ కాదు, ఎవరిదో పాతది. ఒక్క క్షణం అతని గుండె గతుక్కుమంది. వెంటనే ప్రేక్షకుల వైపుకు తిరిగి పొరపాటు జరిగిపోయిందని, ఇప్పటిదాకా తాను వాయించిన వయోలిన్ తనది కాదని చెప్పాడు. వెంటనే తెర వెనుకకు వెళ్ళి తన వయోలిన్ ఉంచిన చోటు వెతికాడు. అప్పుడు అతనికి తెలిసింది ఎవరో తన వయోలిన్ దొంగిలించి దాని స్థానంలో మరొక పాత వయోలిన్ను ఉంచారని. మళ్ళీ వెనక్కి తిరిగి ప్రేక్షకుల ఎదుటికి వచ్చి వాళ్ళని ఉద్దేశించి ఇలా అన్నాడు: సోదర సోదరీమణులారా, సంగీతం అనేది వాయిద్యంలో ఉండదు, ఆత్మలో ఉంటుందని ఇప్పుడు మీకు నిరూపిస్తాను. ఆ పాత వయోలిన్తోనే ఎంతకు ముందెన్నడూ వాయించలేనంత మధురంగా సంగీతం వినిపించాడు. ఆ వాయిద్యంలో నుండి వెలువడే సంగీత నాదాలకు ప్రేక్షకుల ఆనంద పారవశ్యానికి అంతు లేకుండా పోయింది. వారందరి కరతాళ ధ్వనులతో ఆ హాలు మారుమ్రోగిపోయింది. ఆ రోజున ఆ కళాకారుడు సంగీతం వాయిద్యంలో ఉండదు కానీ కళాకారుని ఆత్మలోనే ఉంటుందని నిరూపించాడు. నీ కర్తవ్యం కూడా ఇదే. ఈ లోకమనే నాటక రంగంపై నిలిచి మనుషులందరి ఎదుట సంగీతం మ్రోగించడం అనేది బాహ్య పరిస్థితుల మీద, వస్తువుల మీద ఆధారపడి ఉండదని, అది కేవలం నీ ఆత్మలోనే నిలిచి ఉంటుందని నిరూపించాలి. హృదయంలో నెమ్మది నెలకొంటే భయప్రపీడిత తుఫాను రాత్రిలో మనోహర సౌందర్యం గోచరిస్తుంది. చీకటి నీకు దారి చూపుతుంది. ప్రాణమున్న ప్రతిదీ జయధ్వని చేస్తుంది. నీ హృదయంలో శాంతి ఉంటే శిలలో తరువులు మహిమను ప్రతిబింబిస్తాయి. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, జీవంగల దేవ, ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా, నా యందు మీకు సమాధానం అని చెప్పి సెలవిస్తున్నావు ప్రభువా. అవును తండ్రి, నీ సమాధానం, నీ శాంతి మా హృదయంలో ఉంటే బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ప్రభువా, అయా మేము మంచిగానే ఉంటాం ప్రభువా. నీ యొక్క ప్రేమని, నీ యొక్క మంచితనాన్ని, నీ యొక్క మనోహరాన్ని మేము ప్రతిబింబిస్తాం ప్రభువా. అవును తండ్రి దేవ, ఇచ్చిన వాక్య భాగం ప్రకారం మా హృదయంలో ఎప్పుడూ నెమ్మది, శాంతి, సమాధానం కలిగి ఉండే కృప, ధన్యత నిండారుగా మాకు అందరికీ అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభువా. ఎడారిలో సెలయేర్లు వించిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి అయ్యా దేవా. అలాగున ప్రభువా, సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళను కూడా పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని వేడుకొంచున్నాం ప్రభువా. మరి ముఖ్యంగా తండ్రి, అనేకులు మా రాష్ట్రం మొత్తంలో జ్వరాలతో బాధపడుతున్నారు ప్రభువా. కనికరం చూపించి ఆ జ్వరాల నుంచి, డెంగ్యూ నుంచి, మలేరియా నుంచి, టైఫాయిడ్ నుంచి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నగా తండ్రి, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ చేసి ప్రభువా అందరికీ స్వస్థత, విజయం, విడుదల దయచేయమని వేడుకొంచు. మరి ముఖ్యంగా తండ్రి, ఆయా వృత్తుల వారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు ప్రభువా, ఎండనక వాననక వారు పనిచేస్తుంటుండగా కనికరంగా తండ్రి వారిని దీవించి వారికి మంచి ఆరోగ్యాలు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అలాగున తండ్రి, మెడికల్లో పనిచేసే వారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వైద్యుల్ని, నర్సుల్ని, అలాగూ ఇంకా మెడికల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా పనిచేసే ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించి వారికి మంచి ఆరోగ్యాలు దయచేసి మరింత నిబద్ధత కలిగి, నీతి కలిగి ప్రజాసేవ చేయడానికి సహాయం చేయమని, అలాగే ఉపాధ్యాయులను దీవించిన అయ్యా చిన్నపిల్లలకి అయా తండ్రి నైతిక విలువలతో కూడిన విద్యాబోధన చేసేవారి ఉండటానికి సహాయం చేయమని ఈ దినాన్ని నీ కృపాస్తాలకు అప్పచెప్పుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.